అన్న సినిమా ఇప్పుడే మిస్టర్ బచ్చన్ సినిమా చూసినామన్నా. కాకపోతే హరీష్ శంకర్ గారు ఇట్లా ఎందుకు చూసే సినిమా అర్థమైతే లేదు. సినిమా చెప్పుకున్నట్ట ఏం లేదు, ఓకే వన్ టైం చూసుకోవచ్చు, అంతకుమించింది ఏం లేదు. మెయిన్ చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఎందుకంటే హీరోయిన్ చెప్పాలంటే మెయిన్ సినిమా మొత్తం హీరోయిన్ మీద కథ నడుస్తుంది. సినిమా మాత్రం హీరోయిన్ బాగుంది. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కోసం ఉంటుంది సినిమా మొత్తం. ఒక డిఫరెంట్ సినిమా తీసుకొచ్చిన హరీష్ శంకర్ గారు. కాకపోతే ఏదో చూపిస్తాం, ఏదో చేయాలనుకున్నాను, సినిమాలో కొద్దిగా ఏం చెప్పినట్టు ఏం లేదు. ఇంకా బాగా తీసేయండి, సినిమా బాగుంటుండే. రవితేజ కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అనుకున్నాం, కానీ కొద్దిగా నార్మల్ సినిమా. జర రవితేజ గారు ఇంకో మంచి హిట్ సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా మాత్రం కొద్దిగా మేము చెప్పుకున్న స్థాయికి లేదు సార్. మేము డిసప్పాయింట్ అయినాం రవితేజ ఫ్యాన్స్ అంతా. సార్ మీరు మాత్రం యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసి రవితేజ గారు. సినిమా మాత్రం సాంగ్స్లో డ్యాన్స్ బాగా చేసారు. మెయిన్ సినిమాలో హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే ఒకటి హీరోయిన్ సిద్ధన్న. అసలు డీజే టిల్లు ఆ డైలాగ్లో అయితే మాస్ ఉంటుంది. రవితేజ డైలాగ్స్ అని సిద్ధన్న డైలాగ్ మాత్రం సిద్ధన్న కోసం అయితే ఖచ్చితంగా చూడాలనిపించింది. పూరా మాస్ అన్న ఎంట్రీ అయితే మాస్ ఉంది. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా బోర్ అనిపిస్తుంది. సో డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. సెకండ్ హాఫ్లో కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది. హీరోయిన్ బాగా చేసింది, తన బాగానే ఉంది. ఒక సాంగ్ అయితే చాలా బాగుంది. సో ఫైట్ యాక్షన్ సీన్ చూసే వాళ్ళకైతే నచ్చుతుంది. పర్వాలేదు, బాగానే చేశారు. జగత్ బాబు గారు అయితే ఇంకా చాలా బాగా చేశారు. ఓకే, చూడొచ్చు సినిమా. చెప్పుకోదగ్గ సీన్స్ అంటే హీరోయిన్ సీన్, సిద్ధాన్న సీన్, ఇవి రెండు చెప్పుకోవచ్చు. కానీ చాలా లాగ్ చేశారు సినిమాని మాత్రం. హీరోయిన్ మాత్రం కొత్త అమ్మాయి కాబట్టి గ్లామరస్గా ఉంది, కానీ అంతేం లేదు. సినిమా అయితే నార్మల్గా ఉంది, చూడొచ్చు. హై ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి. ఏదో రైడింగ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఏదో ఒకరి తర్వాత ఒకరు తీసుకొచ్చారు తప్ప ఏం లేదు. సినిమాలో మాత్రం యావరేజ్ తప్ప ఏం లేదు. అవన్నీ ఒక లెవెల్ ఉంది, ఒక లెవెల్ ఉంది. పోతే చాలా లాగ్ చేశారు. చిన్న పాయింట్ వరకు సాగి తీశారు తప్ప ఏం లేదు బాబు సినిమాలో అయితే. కామెడీ సత్య కామెడీ ఒకటి బాగుంది అంతే తప్ప ఇక బాగా పాటలు కూడా అంత ఏముండవు. పాటలు కూడా ఏం లేదు, యావరేజ్గా ఉంది సినిమా మాత్రం. చూడ ఏది డిజెట్ అదే ఆయన ఒక 2 minutes తప్ప ఏముండదు. వాడి అంతే తప్ప ఏం లేదు సినిమా. యావరేజ్ చూడ ఒకసారి లాగ్ చేస్తాను. అసలు లాగ్ చేయకుండా ఒక చిన్న పాయింట్ మూమెంట్ లేదు. ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు. హీరోయిన్ కూడా అట్రాక్టివ్గా లేదు. సెకండ్ హాఫ్ అంతా ఒకే ఇంట్లోనే జరుగుతుంది. బిలో యావరేజ్ అండి. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ ఏం లేదు. డైరెక్టర్ మెరుపులు కూడా ఏం లేవు, అసలు ఏమీ లేవు చెప్పాలంటే. ఇంక జగపతి బాబు లేకపోతే అది కూడా లేదేమో, కానీ అదే ఆ క్యామియో అది కొంచెం అది కూడా ఎక్స్పెక్ట్ చేసాము కానీ లేదండి. మనం అదే బయట టాక్ యూట్యూబ్లో సాంగ్స్ వచ్చాక చాలా అనుకున్నారు కానీ లేదండి. అసలు ఫేస్ అట్రాక్షనే లేదు హీరోయిన్. అసలు తను సిన్సియర్గా తను ఏం చేయడానికైనా రెడీగా ఉంది కానీ లేదు, ఏం లేదు. రొటీన్. ఆయన 2 వరకు కష్టపడతాడు రవితేజ గారు. ఏంటంటే ఎలాగైపోయిందంటే ఎందుకు మరి డ్యాన్సులు కూడా ఏదో చుట్టేశారు. పాటలు సాంగ్స్ కానీ డిఫరెంట్గా ఏం లేవు. ఏదో ఆడియో కొంచెం బాగానే ఉంది కానీ మీకు చూస్తుంటే మళ్ళీ చూడాలి, రిపీట్ రావాలి అని అస్సలు అనిపించదండి. రవితేజ సాంగ్స్ టాప్ ఉంటాయి. ఈ సినిమాలో అదేం లేదు, ఆ ఫీలింగ్ లేదు. కంప్లీట్గా 3-4 daysలో 2 సెట్లు వేసామా చుట్టేసామా అంతేగాని డిసప్పాయింటింగ్ అండి. బిలో యావరేజ్ లేదండి. లేదు, అస్సలు లేదు. ఒక్క వచ్చిందంతా ఫ్యాన్సే కదా. ఒక్క విజిల్ మూమెంట్ కూడా లేదండి అసలు. ఒక డైలాగుల్లో కానీ, ఒక యాక్షన్లో కానీ, ఒక టేకింగ్లో కానీ ఏ రకంగా కూడా సాటిస్ఫై అయ్యాను. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. రవితేజ ఇడియట్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తాము. హరీష్ శంకర్ ఏంటంటే మనం ఏమో గబ్బర్ సింగ్ అనుకుని వస్తాము. ఈ 2 కాంబినేషన్ ఉన్నది కాబట్టి ఈ కాంబినేషన్లో వస్తుంది అనుకుంటాము. కమింగ్ టు ద యాక్టింగ్, రవితేజ మాత్రం యాక్టింగ్ బాగానే ఉంది. లాజిక్ లేదు స్టోరీలోని. పాటల విషయానికి వస్తే పాటలు అంత క్యాచీగా లేవు. డైరెక్షన్ ఇప్పుడు స్టోరీ లేనప్పుడు డైరెక్షన్ అనేది ఎంత డైరెక్షన్ చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు. సెకండ్ థింగ్, అప్పుడప్పుడు పంచ్ లైన్స్ బాగానే ఉన్నాయి. కమింగ్ టు ద మ్యూజిక్, నాట్ క్యాచీ. థర్డ్ వన్, హీరోయిన్ నాట్ అట్రాక్టివ్. అంతే. ఇంకా బాటమ్ మైనస్ మ్యూజిక్ బాగాలేదు అసలు. అంటే అంత క్యాచీగాను లేవు. గబ్బర్ సింగ్ అనుకొని ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తాం హరీష్ శంకర్ గారు మూవీ అంటే. బట్ దట్ ఈస్ నాట్ దట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. ఇద్దరు కాంబినేషన్తో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం మేము. బట్ ఆ కాంబినేషన్ అవుట్పుట్ అనేది మనకి కనబడలేదు ఇక్కడ. హైలైట్స్ అండ్
అంత వర్కౌట్ అవ్వదండి. లాజిక్ లేనప్పుడు ఇవన్నీ సెకండరీ పార్ట్ అవుతుంది. ప్రైమరీ బేసిక్ లాజిక్ కరువు అయింది అంత. స్టోరీ బాగాలేదు అంత. బట్ వన్ టైం వాచ్ అనేది మూవీ. థ్యాంక్ యూ. సినిమా సూపర్గా ఉంది. వన్ టైం వాచబుల్ కాదు కానీ 2 times అది చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉన్నట్టుంది. అంటే సెంటిమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఏం నచ్చలేదంటే సెకండ్ హాఫ్ కూడా కొంచెం కామెడీ యాంగిల్ అలా లాక్కపోయిన సరిపోయేది. ఏదో ఫుల్ లెంత్ సెంటిమెంట్గా పోవాలన్నట్టు అలాగా. హీరోయిన్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, వింటేజ్ రవితేజ వచ్చాడు. అలాగే పాటలు బాగున్నాయి. అంటే సాంగ్ వినడానికి ఎలా ఉన్నాయని వీడియో పరంగా బాగున్నాయి, విజువలైజ్ పరంగా. సినిమా చూడొచ్చు, మరి బ్యాడ్ అని కాదు, హిట్. రవితేజ పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు. మెయిన్ ఫస్ట్ హాఫ్ అంతా వన్ మ్యాన్ షోలా చేశాడు. సెకండ్ హాఫ్ కొంచెం ఉన్నాయి కానీ అంత అప్పటికే కొంచెం హెవీ డోసెస్ అయినాయి అప్పటికి. సో అంత ఎఫెక్ట్ ఏం లేవు. ఆ మూవీ అయితే నాకైతే మాత్రం బాగుంది. అంటే ఈ మూవీలో నేను చూసినంత పరంగా చూసుకున్నట్టయితే సాంగ్స్ చాలా బాగున్నాయి. అలాగే మ్యూజిక్ బాగుంది, హీరోయిన్ బాగా చేసింది, రవితేజ గారి యాటిట్యూడ్, సీన్స్, ఫైట్స్ చాలా బాగున్నాయి. కానీ స్టోరీ అనేది ఎక్కువ లేదనమాట. నవ్వు ఉంది, స్టోరీ లేదనమాట. ఆ స్టోరీ కూడా ఉండుంటే బాగుండు. ఒకే ఇంట్లో కూర్చోబెట్టేశారు అనమాట. రైడ్ అనేది ఒకే ఇంట్లో చేయడం అనేది సినిమా మొత్తం అది అంత బాగా అనిపించలేదు. అది కాకుండా కొంచెం ఇంకా బాగా, అంటే ఇప్పుడు ఆయన స్పాన్ ఆఫ్ 3-4 years అది చూపించుంటే మినిమం ఒక 10-15 ఏరియాస్లో రైడ్ చేసి ఉంటే అది ఇంకా బాగుండేమో అనిపించింది. ఒకళ్ళ దగ్గరే కూర్చుండడం అనేది అంత అనిపించలేదు అనమాట. డైలాగ్స్ చాలా బాగున్నాయి, గుచ్చుకున్నట్టే ఉన్నాయి. హీరోయిన్ సూపర్గా చేసింది, అన్నీ బాగున్నాయి. స్టోరీ లేదు. ఏరోప్లేన్ అన్నీ పైన ఉంది కానీ ఇంజన్లో వెళ్ళలేదనమాట. అది నాకైతే అనిపించింది. నేను చెప్తున్నా కదా, యాక్టింగ్ ఎరగ తీసేశాడు, ఎరగా కూడా. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. రవితేజ కంబ్యాక్ ఉండాలి, కొత్త స్టోరీస్తో ఉండాలి. హరిశంకర్ ఒకటే మాట చెప్తున్నా నేను, రైటింగ్ ఇంప్రూవ్ చేయండి సార్. మీ దగ్గర ఉన్న రైటర్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, వాళ్ళ మాట వినండి, అండ్ కొత్త స్టోరీస్ని ఎంకరేజ్ చేయండి. అంతే, రైటింగ్ డెవలప్ చేసుకోవాలి అంతే. సినిమా తలగానే వచ్చింది నాకు, లిటరల్లీ తలగానే వచ్చింది. లిటరల్లీ చెప్తున్నా. ఆమె మూవీలో నేను ఫస్ట్ షోకి వెళ్తాను నేను ఎప్పుడైనా. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకరు మూవీకి వెళ్ళాలనే విధంగా ఉండాలి మూవీస్ ఎప్పుడైనా. సో 300 పెట్టుకొని వచ్చా. నాట్ లిటరల్లీ ఐమ్ లాస్ట్ ద మూవీ. మనీ కూడా లేవు, వెళ్ళిపోవాలి. ఇంకా మనీ పోయినందుకు బాధ కాదు, ఒక డిప్రెషన్తో ఇంటికి వెళ్తున్నా, అది బాధ. కాన్సెప్ట్ అంత వర్త్ ఇట్ లేదబ్బా, బాగాలేదు, అసలు బాగాలేదు. చాలా బాగా డిసప్పాయింట్ చేశారు. ట్రూగా నిజంగా చెప్తున్నాను, ఒక రవితేజ ఫ్యాన్గా చెప్పట్లేదు, ఒక హరీష్ శంకర్ ఫ్యాన్గా చెప్పట్లేదు, ఒక సగటు ప్రేక్షకుడిగా చెప్తున్నాను. సగటు ప్రేక్షకుడికి కావాల్సింది ఏంది? రిలీఫ్, ఎంటర్టైన్మెంట్. అంటే ఒక మనిషి ఆఫీస్లో ఫుల్ టెన్షన్లతో బయటకు వస్తే కావాల్సింది వీకెండ్ రిలీఫ్. అలాంటి రిలీఫ్ ఇచ్చే ఫుల్ ప్యాక్డ్ యాక్షన్, కామెడీ అండ్ లవ్ స్టోరీ. అసలు బ్రహ్మాండమైన లవ్ స్టోరీ. అసలు రవితేజ కిక్ తర్వాత ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇన్ని సంవత్సరాల వరకు వెయిట్ చేశా. ఎప్పుడు పడుతుంది ఇలాంటి సినిమాని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశా. అలాంటి కిక్ ఇచ్చే పవర్ఫుల్ యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ మనం ఇక్కడ చూసాం. చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం చూసే పవర్ఫుల్ పర్ఫెక్ట్ ఫిలిం. చాలా బాగుంది సినిమా. నేను ఇప్పుడే చూశాను, చూసిన సేపు ఒకటే అనిపించింది, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మూవీ ఒక్కసారి చూస్తే సరిపోదు, చాలాసార్లు చూడాలి. ఎందుకని చెప్తున్నా అంటే, స్టార్టింగ్ థియేటర్లోకి ఎంటర్ కావగానే ఏదో ఓల్డ్ సినిమా అని ఫీలింగ్ వస్తుంది. కానీ అసలు ఎంటర్టైన్మెంట్ అనేది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఎక్కడా తగ్గదు. అసలు రైడ్ అంటే ఏదో ఒక ఫ్లోలో ఒక థ్రిల్లర్గా నడుస్తుందని కొన్ని ఎక్స్పెక్ట్ చేసా. కానీ రైడింగ్లో కూడా కామెడీ, ఎంటర్టైన్మెంట్.
ఓకే పర్లేదు 80% బాగుంది. బాగుంది. సాంగ్స్ కొంచెం లాగే అనిపించింది అంతే, మిగతావన్నీ బాగున్నాయి. బాగుంది, ఓవరాల్ గుడ్. ఈ మూవీ ఎవరి కోసం చూడాలి, ఎందుకు చూడాలంటే ఇప్పుడున్న ప్రజలు, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ పక్కా చూడాలన్న. అంటే తెలుస్తుంది డబ్బులు ఎంతమంది ఎంత సంపాదిస్తున్నారు, ఇంకా గవర్నమెంట్ వాళ్ళు లంచం తీసుకోవద్దా అని చెప్పి చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా, చాలా కొత్తగా చూపించారన్న హరిశంకర్ గారు అయితే. సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయన్న. నిజంగా ఈ సినిమా హిట్ అయినా ఫట్ అయినా దేనికైనా కారణం అయితే సాంగ్స్ అనే చెప్పుకోవచ్చు అన్న. అంత బాగుంది అన్న. నాకైతే ల్యాగ్ అనేది ఎక్కడ అనిపించలేదు, కానీ స్టోరీ ఎంగేజింగ్గా లేదని అయితే అనిపించింది. అంతేగాని సినిమా ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ రవితేజ గారి యాక్షన్ డెలివరీ కానీ ఇదంతా వేరే లెవెల్ పీక్స్ అయితే. మళ్ళీ సెకండ్ హాఫ్లో మన ఇంకో హీరో వస్తాడనమాట. ఆ హీరో ప్రెజెన్స్ చూస్తే అయితే పిచ్చెక్కిపోయింది అనమాట. ఆ హీరో ఫైటింగ్స్ కానీ అదంతా వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది అన్న, మీరైతే చూడొచ్చు అన్న. సెకండ్ హాఫ్లో వచ్చే హీరో ఎవరంటే మన అందరి హీరో అన్న, అంతే అన్న. థ్యాంక్ యూ. రవితేజ గారి యాక్టింగ్ చాలా బాగా చేశారు. అసలు ఒకప్పుడు దాన్ని ఏమంటారు, క్రాక్ సినిమా ఆ టైము రవితేజను గుర్తు చేశారు. అంటే సినిమాలో మెయిన్ ఏంటంటే డైరెక్షన్ బాగుంది, కానీ స్టోరీ కొంచెము అక్కడక్కడ కొంచెం స్లో అయిపోయింది. దానివల్ల కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం స్లో అయినట్టు అనిపించింది. కానీ సినిమా ఓవరాల్గా అయితే ఒకసారి సినిమా చూడొచ్చు. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, అంటే ఎవరిష్టం వాళ్ళదన్నమాట. ఇప్పుడు నేనేంటంటే నా అభిప్రాయం చెప్తున్నాను ఈ సినిమా మీద. హరిశంకర్ అయితే చాలా బాగా డైరెక్షన్ చేశారు. కాకపోతే స్టోరీ కొన్ని చోట్ల స్లో అయిందని చెప్తున్నారు అందరూ. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఓవరాల్గా అయితే ఈ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా చాలామంది వీక్ డేస్ కాబట్టి కలెక్షన్స్ బాగా వస్తాయని అనుకుంటున్నాను. 80s బ్యాక్గ్రౌండ్లోనే జరిగింది, ఇది రియల్ ఇన్సిడెంట్ అనమాట. దాని మీద రైడ్ అనే సినిమా తీశారు. ఆ రైడ్ అనే సినిమానే రీమేక్ చేశారన్నమాట. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్ అవ్వచ్చు, అలాగే కొరియోగ్రఫీ అవ్వచ్చు, అన్నీ చాలా బాగున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ క్యామియో చేశారు. ఒక ఫైట్ సీక్వెన్స్లో వస్తారు. ఆ క్యామియో కూడా చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. సినిమా అయితే ఓవరాల్గా అయితే ఈ ఇండిపెండెన్స్ డేకి ఒకసారి చూడొచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా అందంగా ఉంది. ఒకప్పుడు దాన్ని ఏమంటారు, నాకైతే యమదొంగ సినిమాలో మమతా మోహన్ దాస్ నువ్వు ముట్టుకుంటే నేను చచ్చిపోతా ఆ సాంగులో అంత బాగా అనిపించింది అనమాట. ఆ హీరోయిన్ లాగా అనిపించింది, మమతా మోహన్ దాస్ లాగా అనిపించింది. భాగ్యశ్రీ బోర్సి అని చెప్పేసి కొత్త హీరోయిన్ అనమాట. చాలా బాగా చేశారు. సినిమా ఓవరాల్గా అయితే ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ రవితేజ గారి సినిమాని ఒకసారి సినిమా చూడొచ్చండి.